వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టుల పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫ్యాంటసీ మూవీ చేయాల్సి ఉండగా అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్ళింది. ఇక సందీప్ రెడ్డి వంగతో బన్నీ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. కట్ చేస్తే తమ్ముడు ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు బన్నీతో రావణం అనే ఫ్యాన్ వరల్డ్ మూవీ గురించి చుచాయిగా చెప్పడంతో ఈ ప్రాజెక్టు పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ నిర్మాణానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాని 2026 సమ్మర్ వరకు పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ 2 తీస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే రావణం సెట్స్ మీదకి వెళ్తుంది అని తాజాగా చెప్పుకొచ్చారు దిల్ రాజు. అంటే దాదాపు 2028లోనే ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉంటోంది. దీని నిర్మాణం 1 సంవత్సరం పైగా పడుతోంది. దిల్ రాజు గతంలో కూడా ప్రశాంత్ నీల్తో జతకట్టే విషయం గురించి మాట్లాడినప్పటికీ హీరో గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ చూస్తుంటే 2028లో బన్నీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మైథాలజీ టచ్ తో ఈ సినిమా ఉంటుందని అంతర్గత సమాచారం ప్రకారం చూడాలి. మరి రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకెన్ని వార్తలు వస్తాయి అనేది. ఇక దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆయన రానున్న రోజుల్లో విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేయనున్నాడు. అలానే నితిన్ తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి పక్కా ప్లానింగ్ తో వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.